Hello everyone, welcome to my channel Civil Talk. Last time వీడియోలో నేను మీకు ఆల్రెడీ మన సివిల్లో జాబ్స్ రోల్స్ కేటగిరీస్ ఏమేమి ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పాను. ఈరోజు ఈ వీడియోలో నేను మన సివిల్లో జాబ్స్ ఏమేమి ఉంటాయో మీకు రోల్స్ గురించి చెప్తాను. ఈ వీడియోలో జస్ట్ రోల్స్ గురించి మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లిస్ట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ అన్నమాట. కోర్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్ రోల్స్ అంటే కోర్ ఉంటాయి. ఇవి వచ్చేసి మన డెస్క్ జాబ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఆన్ సైట్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి స్ట్రక్చర్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఇవి ఈ జాబ్స్ వచ్చేసి మనం ఆన్ సైట్ కి జస్ట్ వెళ్ళి టెస్టింగ్ చేసుకుంటుంటాము. నేను నెక్స్ట్ వీడియోలో ఈ జాబ్స్ డిస్క్రిప్షన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ డెలివరీ రోల్స్ ఇవి. అంటే కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి అన్నమాట. ఇవి వచ్చేసి కన్స్ట్రక్షన్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, సివిల్ డిజైన్ ఇంజనీరింగ్, ఇంకా స్పెషలైజ్డ్ అండ్ టెక్నికల్ రోల్స్. ఈ టెక్నికల్ రోల్స్ వచ్చేసి ఇది మోస్ట్లీ రిలేటెడ్ టు ద డెస్క్ టాప్. ఇప్పుడు నేను చూస్తున్నది ఇక్కడ డెస్క్ టాప్ వచ్చేసి నేను ఇది దీనికి ఈ ఆర్టికల్ కి సంబంధించింది అనమాట. చూసారా నా వెనకాల నా బ్యాక్గ్రౌండ్ మొత్తం నా ప్లాన్స్ అండ్ నా పేపర్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ద టెక్నికల్ రోల్స్ అనమాట. ఈ టెక్నికల్ రోల్స్ వచ్చేసి క్వాంటిటీ సర్వేయర్, కాస్ట్ కంట్రోలర్ అండ్ రీబార్ డీటెయిలర్, ప్లానింగ్ అండ్ డిజైన్ స్పెషలిస్ట్, ఇంకా టెండరింగ్ అండ్ ఎస్టిమేషన్ అండ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి కోర్ ఎంట్రీ లెవెల్స్. ఇవి ఏవైతే టాప్ నేను చెప్పానో అవి వచ్చేసి కోర్ ఇంజనీరింగ్, అంటే వీటి కోసము మనకి ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. కానీ ఏవైతే ఎంట్రీ లెవెల్ ఉంటాయో ఎంట్రీ లెవెల్ ఇంజనీరింగ్ రోల్స్ కూడా ఉంటాయి. అవి వచ్చేసి గ్రాడ్యుయేట్ సివిల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ జూనియర్ ఇంజనీరింగ్ డిజైనర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్. ఇవి ఓన్లీ జస్ట్ ఎంట్రీ రోల్స్. లైక్ ఇప్పుడు మన సీనియర్స్ ఉంటారు కదా, సీనియర్స్ కింద మనం అసిస్టెంట్ లెక్క ఉండే వాళ్ళ దగ్గర నుంచి మనం వర్క్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడానికి ఇవి జస్ట్ మనకి ఎంట్రీ రోల్స్ లెవెల్స్ కి కింద ఉపయోగపడతాయి ఈ రోల్స్ అని. అలాగే దీంట్లో కూడా మళ్ళీ మనకి టెక్నికల్ అండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా ఎంట్రీ లెవెల్ రోల్స్ అన్నమాట. ఇవి కూడా వచ్చేసి ఏవైతే ఇంతకుముందు టెక్నికల్ సపోర్ట్ రోల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో వాటి అసిస్టెంట్ అన్నమాట. ఇవి వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, డ్రాఫ్ట్ పర్సన్ అండ్ క్యాడ్ టెక్నీషియన్. మోస్ట్ పీపుల్ క్యాడ్ చాలా మందికి తెలుసు. మన ఇండియాలో కూడా చాలా మందికి డిజైన్ రోల్స్. కానీ ఇది క్యాడ్ వచ్చేసి ఓన్లీ నాట్ సివిల్ దాంట్లోనే కాదు, మెకానికల్ దాంట్లో కూడా క్యాడ్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే బోల్ట్స్ ఇంకా నట్స్ వీటి డిజైన్స్ కూడా చూడడం, వాటిని షేప్స్ అంటే కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఇది కూడా మనం వాని ఎలా యూస్ చేస్తామో అని చెప్పి క్యాడ్ లో మనం డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. ఇంకోటి ఇంజనీరింగ్ అండ్ ట్రేడ్స్ అసిస్టెంట్స్. ఇప్పుడు వచ్చేసి ఫీల్డ్ ఫోకస్డ్ ఎంట్రీ రోల్స్. ఇప్పుడు మాక్సిమం మన ఇండియాలో చాలా మందికి ఓన్లీ ఫీల్డ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే ఫీల్డ్ మాత్రమే తెలుసు. అంటే ఫీల్డ్ అంటే ఏంటివి, సైట్ ఇంజనీరింగ్, సైట్ సూపర్వైజర్, ఇవి మాత్రమే తెలుసు. అంటే వస్తాడు సైట్ లోకి వస్తాడు, ఒక మన లేబర్స్ తోటి మాట్లాడేస్తాడు, వాళ్ళకి ఒక వర్క్ ఇస్తాడు, అయిపోయింది. ఇంతే అనుకుంటారు సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అండ్ ఇంతే అనుకుంటారు ఇంకా ఫీల్డ్ జాబ్స్ అంటే. కాకపోతే ఫీల్డ్ రోల్స్ లో సైట్ ఇంజనీరింగ్ అనేది ఒక కీలక పాత్ర. ఇంకా దాంతో పాటు ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ కూడా ఉంటుంది అన్నమాట. అది కూడా ఫీల్డ్ రోల్ కిందకే వస్తుంది. అంటే ఒక ప్రాజెక్ట్ గురించి అని కాకుండా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని లుక్ ఓవర్ చేస్తాడు ఆ రోల్ అన్నమాట. సైట్ ఇంజనీరింగ్ ఇది జూనియర్ రోల్ అన్నమాట. అయితే ఇప్పుడు ఇది సైట్ ఇంజనీరింగ్ జూనియర్ రోల్ వచ్చేసి మన పైన ఒక సూపర్వైజర్ ఉంటాడు. మన సూపర్వైజర్ నుంచి మనము ఏది డే టు డే వర్క్ ఎలా ఏది చేయాలో ప్లానింగ్, ఇంకా దాని గురించి ఒక డే ముందే మనం ఈ వర్క్ అలాట్ చేయాలి మన లేబర్ కి అని చెప్పి మన డీటెయిల్స్ అవన్నీ పేపర్ వర్క్ అవన్నీ ఇస్తారన్నమాట మనకి సైట్ ఇంజనీరింగ్ వాళ్ళకి. దాని ప్రకారంగా విల్ జస్ట్ వర్క్ ద థింగ్స్. ఇంకోటి జియోటెక్నికల్ ఫీల్డ్ టెక్నీషియన్ అండ్ ఇంజనీరింగ్ జియాలజీ అసిస్టెంట్. ఇది జియోటెక్నికల్ కూడా వచ్చేసి మన సాయిల్ టెస్టింగ్ కి వాటికి వీళ్ళు స్పెషలైజ్ ఉంటారు అన్నమాట. దాంట్లో కూడా ఎంట్రీ లెవెల్స్ కూడా ఉంటాయి. మనము జస్ట్ ఆన్ సైట్కి వెళ్ళి సాయిల్ టెస్టింగ్ ఉంటుంది. ఆ సాయిల్ ఇంకా దాని స్ట్రెంగ్త్ ఇక్కడ అంటే
ఎన్ని ఫ్లోర్స్ ఆఫ్ ద బిల్డింగ్ వస్తుందో, నేను అది నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోస్లో ఐ జస్ట్ గివ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ దీస్ రోల్స్. ఇంకా కాంక్రీట్ ల్యాబ్ టెక్నీషియన్, సాయిల్ టెస్టింగ్ టెక్నీషియన్, సివిల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, మెటీరియల్ టెస్టింగ్ టెక్నీషియన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, laboratory manager, కాంక్రీట్ ప్లాంట్ టెక్నీషియన్, సైట్ సూపర్వైజర్. ఇప్పుడు ఏవైతే టెక్నీషియన్స్ అని చెప్పాను చూసినారో, ఇవన్నీ వచ్చేసి మనకి ఆఫ్ సైట్ అనమాట. వి వోంట్ బి ఆన్ సైట్. ఇవన్నీ ఆఫ్ సైట్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్లాబ్ పోర్ చేసిన తర్వాత ఆ కాంక్రీట్, మళ్ళీ ఆ కాంక్రీట్ ని ఈ ఎంపీఏని టెస్ట్ చేస్తారు అన్నమాట. మళ్ళీ ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తారు. ఓకే, ఇది ఇనఫ్ స్ట్రెంగ్త్ రేషియో ప్రకారంగా మిక్స్ చేశారా లేదా అని కూడా టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనము కాంక్రీట్ చేసిన తర్వాత మనకి హెయిర్ లైన్ క్రాక్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు దానికంటే పెద్ద క్రాక్స్ కూడా మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు అంటే ఈ క్రాక్స్ ని మినిమైజ్ చేయడానికి కూడా కాంక్రీట్ ని మళ్ళీ మనం ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ దిస్ కన్స్ట్రక్షన్ ఆర్ నాట్ అని చెప్పి అనమాట. అందుకనే ఈ టెక్నీషియన్స్ అన్ని అందరు అదొక సపరేట్ కేటగిరీ ఉంటుంది ఆ రోల్ గురించి. ఇంకా ఇప్పుడు ఈ లెవెల్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ అన్నమాట. అంటే బిగినర్స్ కి ఏ కేటగిరీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక రోల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నా రోల్ తీసుకోండి, క్వాంటిటీ సర్వే రోల్. నేను స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఈ రోల్ని డైరెక్ట్గా మనకి ప్లాన్స్ ఇచ్చేసి మెజర్మెంట్ చేయమని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్ట్స్ ఏమి ఇవ్వరన్నమాట. ఇనిషియల్ స్టేజ్లో మనది రోల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ quantity surveyor. And after once you finish your graduate, then your role name is called graduate quantity surveyor. And from there, as on you get experience, మీ experience ని బట్టి మీ రోల్ అనేది గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతుంటుంది అనమాట. ఇట్స్ జస్ట్ గో ఆన్ అప్పర్ లెవెల్స్. అంటే గ్రాడ్యుయేట్ క్వాంటిటీ సర్వేయర్ తర్వాత నెక్స్ట్ రోల్ వచ్చేసి జూనియర్ క్వాంటిటీ సర్వేయర్, దాని తర్వాత ఇంటర్మీడియట్ క్వాంటిటీ సర్వేయర్. అంటే మీరు అడగచ్చు, అంటే ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ కి మీరు ఆ రోల్ కి చేరుకుంటారు అని చెప్పి. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద పీపుల్, వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ కేపబిలిటీ, ఎంత ఫాస్ట్గా వాళ్ళు కంపెనీలో పేరు తెచ్చుకోవడం కానీ అలా ఉంటుంది. దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీ యాజ్ ఆన్ ఎక్స్పీరియన్స్, 2 years 3 years ఎక్స్పీరియన్స్ బట్టి కూడా మీ రోల్ నేమ్ అనేది కూడా చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ క్వాంటిటీ సర్వేయర్ తర్వాత ఆఫ్టర్ 1.5 year, ఆఫ్టర్ 2 years యూ విల్ గెట్ టు ద జూనియర్ క్వాంటిటీ సర్వేయర్ అనమాట. దాని తర్వాత నుంచి మీరు క్విక్గా కూడా రీచ్ అవ్వచ్చు ఆ లెవెల్స్కి. జూనియర్ క్వాంటిటీ సర్వే తర్వాత ఇంటర్మీడియట్ క్వాంటిటీ సర్వేయర్, దాని తర్వాత సీనియర్ క్వాంటిటీ సర్వేయర్, దాని తర్వాత లీడ్ ప్రిన్సిపల్ క్వాంటిటీ సర్వేయర్ అండ్ కమర్షియల్ మేనేజింగ్ క్వాంటిటీ సర్వేయర్ అనమాట. ఎన్ని రోల్స్ అంటే ఒక్క జాబ్కి మీరు చూసుకుంటే 1, 2, 3, 4 అంటే ఇన్ని 5-6 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ క్వాంటిటీ సర్వేయర్, అంటే మళ్ళీ దీనికి మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను నాది ఇప్పుడు 10 years ఆఫ్ మై జర్నీ అండ్ ద క్వాంటిటీ సర్వేయర్. దిస్ ఇస్ మై 10th year. నేను ఇప్పుడు సీనియర్ క్వాంటిటీ సర్వేయర్. అండ్ ఇట్ ఈస్ మళ్ళీ చూసుకుంటే డిపెండింగ్ ఆన్ కంపెనీ టు కంపెనీ కూడా మీ రోల్స్ అనేవి హయ్యర్ రోల్స్, ఇంకా హయ్యర్ రోల్స్ కూడా వెళ్తాయి. ఇప్పుడు జస్ట్ నేను ఒక ఇది వచ్చేసి మాది కమర్షియల్ కన్స్ట్రక్షన్ కంపెనీ, జస్ట్ 35-40 years అవుతుంది. ఇట్స్ స్మాల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెస్ అనమాట. ఇప్పుడు వేరే కంపెనీస్, పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, అక్కడ గ్రోత్ వేరే లెవెల్ ఉంటుంది క్వాంటిటీ సర్వే వాళ్ళకి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మనం వీటి గురించి ఇంకా మోర్ డిస్క్రిప్షన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దానికంటే ముందు ఐ విల్ ఫినిష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై థింగ్. ఎందుకంటే నేను క్వాంటిటీ సర్వేయర్లో ఎన్ని ఇయర్స్ నా జర్నీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే క్వాంటిటీ సర్వేయర్ రోల్ ఏంది, యాక్చువల్లీ వాళ్ళు చేసే వర్క్ ఏంటిది, ఒక్కొక్క లెవెల్కి వర్క్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంటుంది, ఇంకోటి వర్క్ లోడ్ అనేది ఎలా మీకు ఉంటుంది అని చెప్పి I'll just explain that one. Thank you very much. Signing off.